నాగ చైతన్య ఇప్పుడు మరో పెళ్లికి సిద్ధమయ్యారు. శోభితా తొలిపాలతో నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలోనే పెళ్లి అంటూ కూడా ప్రకటించారు. మరి మార్చిలో కానీ లేదంటే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కానీ శోభితతో మూడుముళ్ల బంధంతో మరి ఓకే కాబోతున్నారు. సో కుదిరితే ఇక్కడ లేదంటే మలేషియాలో చేసుకునే అవకాశం పెళ్లి ఉందంటూ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాబట్టి మనం ఏ రకమైనటువంటి పదార్థాలు తీసుకుని వెళ్లాలన్నా దానికి సంబంధించి చాలానే ప్రొసీజర్స్ ఉంటాయి. సో అయితే నాగ చైతన్య ఇప్పుడు పెళ్లికి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారు. అంతేకాకుండా తండేల్ సినిమా షూటింగ్ లో ఉన్నారు. అయితే నాగార్జునకి సంబంధించిన లేటెస్ట్ గా ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని బద్దలు కొట్టడంతో లేటెస్ట్ గా ఈ విషయం పైన మన నాగ చైతన్యని అడిగారట. అసలు దాని గురించి నన్నెందుకు అడుగుతున్నారని, బిజినెస్ కి సంబంధించిన ఏ వ్యవహారాల్లో నేను అసలు ఇన్వాల్వ్ అవ్వనని, ఈ కంప్లీట్ కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూసుకునేది వాళ్ళేనని చెప్పినట్టుగా అయితే సమాచారం. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఆ విషయం ఎంతో సెన్సేషనల్ గా మారుతోంది. ఇక అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఎటు చూసినా సరే ఈ విషయాలే కనుక వైరల్ అవుతుంటే ప్రేక్షకులు మాత్రం చాలా చాలా కష్టపడుతూ మరి దీని గురించి నాగ చైతన్య కనీసం తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ విషయాల్లో ముఖ్యంగా నాగార్జున గురించి మొత్తం అందరూ అభిమానులు ఫీల్ అవుతుంటే అసలు తనకేమీ పట్టనట్టుగా సైలెంట్ గా ఉండడం శోచనీయమంటున్నారు అభిమానులు. నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని బద్దలు కొట్టడం తనకి ఏ రకమైనటువంటి ఇబ్బందిని కలిగించలేదని, అతిక్రమణకి నిజంగానే దీనికి కారణంగా అయితే చెప్పుకుంటారని, ఆక్రమణలకి గురై ఉంటే అలా చేయడం తప్పు కాదని నాగ చైతన్య స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ నాన్నగారు అలాంటి తప్పు చేయరని నాకు పూర్తి నమ్మకం ఉందని, అది ఆక్రమించినటువంటి ల్యాండ్ కాదని పక్కా పట్టా ప్రకారమే నిర్మించామని చెప్తున్నారు చైతన్య.